బిల్డింగ్ కట్టాలనంటే సుమారు బయట సైట్తో సహా కొంటే 3,500 రూపాయలు ఎస్ఎఫ్టీ అవుతుంది అధ్యక్ష విశాఖపట్నంలో. అదే మధురవాడలో అయితే అధ్యక్ష 2,500కి దొరుకుతుంది అధ్యక్ష. సైటు ఖరీదు ఒక 500 రూపాయలు తీసేసిన ఇంకా 2,000 రూపాయలతోటి కన్స్ట్రక్షన్ తోటి ఒక ఆఫీస్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ ఇంక్లూడింగ్ ఎయిర్ కండిషనింగ్తో సహా చేసేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. 2,000 రూపాయలు పోనీ ఏదైనా అయితే 2,500 అధ్యక్ష. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనకి క్యాపిటల్కి ఒక 2,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కనుక అనుకుంటే ఒక లక్ష ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే అధ్యక్ష మనకి 22,000 లక్షలు అవుతుంది అధ్యక్ష. అంటే ఒక లక్షకి 2,000 ఎస్ఎఫ్టీ కాబట్టి 20 కోట్లతోటి ఒక లక్ష ఎస్ఎఫ్టీ కట్టొచ్చు అధ్యక్ష. 10 లక్షల ఎస్ఎఫ్టీ కావాలనుకుంటే అధ్యక్ష 200 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. 100 లక్షల ఎస్ఎఫ్టీ కావాలనుకుంటే 2,000 కోట్ల రూపాయలతోటి 100 లక్షల ఎస్ఎఫ్టీ కట్టొచ్చు అధ్యక్ష. 100 లక్షల ఎస్ఎఫ్టీ అంటే అధ్యక్ష సపోజ్ ఒక్కొక్క ఫ్లోర్కి 10,000 ఎస్ఎఫ్టీ తోటి 10 ఫ్లోర్లు కడితే అది 1 లక్ష ఎస్ఎఫ్టీ అధ్యక్ష. అటువంటి బిల్డింగ్స్ 1000 బిల్డింగ్స్ కడితే మనకి ఖర్చు అయ్యేది సామాన్యంగా 2,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. నాకైతే అర్థం కాదు అధ్యక్ష. 40,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎందుకో ఏమిగో తెలియదు అధ్యక్ష. కనీసం ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేశారు, ఏదైతే అసెంబ్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారో అసలు అసెంబ్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయింది, ఎస్ఎఫ్టీకి ఎంత అయింది, అట్లాగే ఏదైతే మనం సెక్రటేరియట్ చేసాం అధ్యక్ష ఈ సెక్రటేరియట్కి ఎంత ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేశారు, ఎంత ఖరీదైంది, దాన్ని బట్టి ఎస్ఎఫ్టీ రేట్ తెలుస్తుంది అధ్యక్ష. కావాలంటే ఏదైతే 4,000 కోట్లు ఎంతైతే వచ్చిందో ఏది కావాలంటే ఇంకా ఎక్కువ అడగొచ్చు అధ్యక్ష. ఏదో నోట్లో మట్టి కొట్టారు, లేకపోతే ఏదో గంగాజలం ఇచ్చారు, మట్టి ఇచ్చారు క్యాపిటల్ కన్స్ట్రక్షన్ టైంకి వచ్చినప్పుడు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో తిరిగి మరీ అన్నీ శుద్ధి చేశారు అధ్యక్ష. మొత్తం ఇదంతా 33,000 ఎకరాలకి శుద్ధి చేశారు అధ్యక్ష. అది కూడా మనం మర్చిపోకూడదు అధ్యక్ష. కాబట్టి మనకి టెక్నికల్గా రిక్వైర్మెంట్ ఎంత కావాలో ఎంత డబ్బులతోటి మనం చేయడానికి అవకాశం ఉందో అవన్నీ చూసుకుని చేయాలి అధ్యక్ష. ఎక్కడో అత్యున్నతమైన ప్రపంచంలోనే అత్యద్భుతమైన క్యాపిటల్ కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష. ఇప్పుడే మనం ఇది చూసాం అధ్యక్ష. ఏదైతే నిన్న మీరు చూశారంటున్నారు, అందరూ ఎమ్మెల్యేస్ చూశారంటున్నారు అధ్యక్ష. నాకైతే కనీసం ఆ డిజైన్స్ ఎట్లా ఉన్నాయో ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్కి కనీసం పిలవలేదు అధ్యక్ష. నా 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు బాగానే చూసేవారు అధ్యక్ష. ఒక్కరోజు మరి నాకేం రాలేదు, నాకు మెసేజ్ లేదు, కనీసం కబురన్నా చెప్పలేదు అధ్యక్ష. ఎందుకంటే కనీసం చూసి కనుక ఉంటే అధ్యక్ష చూసన్నా సంతోషపడదాం అధ్యక్ష. కొంతమంది సభ్యులు చెప్తున్నారు ఒళ్ళు పులకించిపోయిందండి అధ్యక్ష. నేను కూడా చూసి నేను ఆనందపడుతున్నాను అధ్యక్ష. ఆనందానికి అధ్యక్ష నాకు 2 నిమిషాల టైం ఉందండి. 5 మినిట్స్ చెప్పారు అధ్యక్ష, 2 మినిట్స్ టైం ఉంది. ఈ ఆనందానికి నేను కూడా పంచుకునే దానికి బాగుండేది అధ్యక్ష. ఏది అయినా అధ్యక్ష ఒకవేళ కేంద్ర ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు అధ్యక్ష. కానీ ఈ అసెంబ్లీ బిల్డింగ్లో అధ్యక్ష అందరికీ తెలుసు బిల్డింగ్ లోపల బాగుంటుంది, బయటికి వెళ్తే టాయిలెట్స్ ఉండవు. టాయిలెట్ కావాలంటే ఒక 1/2 కిలోమీటర్ తిరగాలి అధ్యక్ష, నెత్తుక్కోవాలి. పైకి వెళ్తే ప్రాపర్ వెంటిలేషన్ లేదు. పై ఆఫీస్ చూస్తే అధ్యక్ష టోటల్గా మూసీసి ఉంటుంది తప్ప న్యాచురల్ లైటింగ్ లేదు. అసలు ఏ మాత్రము బాగోలేదు అధ్యక్ష. దీనికి ఎవరైతే ఆర్కిటెక్ట్ ఉన్నారో ఆర్కిటెక్ట్ ఇచ్చింది కేవలం డైరెక్ట్గా చేసేసారు తప్ప దీని మీద ఒక అభిప్రాయం తీసుకోవడం కానీ అటువంటిది ఏమీ జరగలేదు అధ్యక్ష. కాబట్టి మనం డబ్బులు ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం చూసుకోవాలి అధ్యక్ష. బ్రహ్మాండంగా చేయొచ్చు, ఉన్న దాంట్లో అత్యద్భుతంగా చేసుకోవచ్చు అధ్యక్ష. కానీ సామాన్యుడికి కూడా ఏ విధంగా ఉండాలనేది చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. రవికుమార్.